Hello everyone, welcome to Mana College and today's topic is exclusive NOR. దాన్ని సింపుల్ గా ఏమంటాం XNOR. XNOR operation using NOR gates only. Only NOR gates నుంచి we can construct XNOR operation. సో ఇందాక ప్రీవియస్ గా మనం NOR gate కి separate symbol ఉంటుంది, truth table ఉంటుంది. So this one is XNOR gate symbol and XNOR gate truth table 0 0 1 0 1 0 1 0 0 XOR కి అపోజిట్ వాల్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈక్వలెంట్ సింబల్ అండ్ సర్క్యూట్ అంటే ట్రూ టేబుల్ వాల్యూస్. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి, ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి రావాలి. సో ఈ ఎక్స్ప్రెషన్ మనం నార్ గేట్. సో దిస్ ఎక్స్ప్రెషన్ వీ హ్యావ్ టు డిజైన్ ఫ్రమ్ ఓన్లీ నార్ గేట్స్. దాన్నే XNOR ఆపరేషన్ బై యూజింగ్ నార్ గేట్స్. ఈ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది? ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి అంటే ఈక్వలెంట్ సర్క్యూట్ నుంచి. ఇది ఈక్వలెంట్ సర్క్యూట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఇది ఎక్స్ప్రెషన్ వస్తుంది. దిస్ వన్ ఈస్ XNOR అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. సో సింబల్ ట్రూత్ టేబుల్ వాల్యూస్. ఈ ఎక్స్ప్రెషన్ ని మనం ఎలా డిజైన్ చేయాలి నార్ గేట్స్ నుంచి అనేది చూద్దాం. సో దిస్ వన్ ఈస్ ద నార్ గేట్ సర్క్యూట్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ XNOR అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. XNOR అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి నార్ గేట్ సింబల్. సో ఎలా చేయొచ్చో లెట్ us see here. సో చూడండి. సో 4 NOR గేట్స్ తీసుకున్నాడు. యాజ్ పర్ డయాగ్రామ్ వీ కెన్ టేక్ 4 NOR గేట్స్. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ మనం సింప్లిఫై చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ 1 NOR గేట్ హియర్. ఒక NOR గేట్ తీసుకోండి. ఓకే, NOR గేట్కి 2 ఇన్పుట్స్ ఏ అండ్ బి, 2 ఇన్పుట్ వాల్యూస్ ఏ బి. ఓకేనా? So what is the output function of NOR gate? Any 2 inputs are given, first input plus second input whole bar, or second input plus first input whole bar. A plus B whole bar. Next ఏం చేయాలి? ఇక్కడ ఇంకో NOR gate తీసుకోండి. You can take one more NOR gate here. Here also one more NOR gate. ఈ 2 NOR gates ని షార్ట్ చేయండి. అంటే ఈ డేటా అనేది దీని సెకండ్ ఇన్పుట్కి వెళ్ళిపోతుంది, ఈ డేటా అనేది దీని ఫస్ట్ ఇన్పుట్. So here A input data. Here first input is A, second input is A plus B bar. So what is the output expression here? First input plus second input whole bar. So first input is A plus second input is A plus B whole bar. So first input plus second input whole bar. Here first input is A plus B bar. This data ikkada apply chesam. Second input is B. First input A plus B bar SB whole bar. First input plus second input whole bar. Again you can take one more NOR gate. ఇంకో NOR gate తీసుకోండి. ఓకే, సో ఈ NOR gate కి 2 ఇన్పుట్స్ అప్లై చేయండి. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమైపోతుంది చెప్పండి? ఫస్ట్ ఇన్పుట్ ప్లస్ సెకండ్ ఇన్పుట్ హోల్ బార్. సో దాన్ని ఫైనల్గా క్లియర్గా రాస్తాను. అవుట్పుట్ సో హియర్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ y ఈక్వల్ టు ఏమవుతుంది? ఫస్ట్ ఇన్పుట్ ప్లస్ సెకండ్ ఇన్పుట్ హోల్ బార్. సో ఫస్ట్ ఇన్పుట్ డేటా A plus B bar whole bar. First input plus second input. Second input is A plus B bar plus B whole bar. First input plus second input again bar. Right? సో దీంట్లో మీరు ఏం చేయండి అంటే దిస్ కంప్లీట్ టర్మ్ ని బి అనుకోండి. సో దిస్ కంప్లీట్ టర్మ్ ఈస్ బి, దిస్ కంప్లీట్ టర్మ్ ఈస్ ఏ. ఓకేనా? వి నో ద ఫార్ములా. ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. ఏ ప్లస్ బి హోల్ బార్. వాట్ ఈస్ ద ఫార్ములా? ఏ బార్ ఇంటూ బి బార్. ఇది డి మోర్గన్స్ ఫార్ములా. సో దీన్ని ఏం చేయండి? ఏ ప్లస్ బి హోల్ బార్, ఇది ఏ అనుకున్నాను, బి అనుకున్నాను. A bar into B bar కదా, A plus B bar ఇది A bar into B bar. B వాల్యూ ఎంత? A plus B bar plus B. ఓకేనా? A bar into B, ఇది B, దీనికి మళ్ళీ bar. Right? A bar into B bar. So this value is B. ఇక్కడ నుంచి తీసుకున్నాను.
This value is A. Again, we know the formula A double bar equal to A. A bar bar వెళ్ళిపోతుంది. B double bar equal to B. So value is A plus B bar. Right? ఇది separate function. ఈ బార్ బార్ క్యాన్సిల్ అవుతుంది. అయిపోయినప్పుడు ఏమొస్తుంది? A plus B bar plus B. ఇది సపరేట్ ఫంక్షన్. A plus B bar కి ఫార్ములా అయింది A bar ఇంటూ B bar. A plus B bar కి ఫార్ములా అయింది A bar ఇంటూ B bar. సో సపరేట్ ఫంక్షన్లో ఎలా తీసుకుంటారంటే A plus A bar ఇంటూ B bar. రైట్, బ్రాకెట్లో సపరేట్ పెట్టండి. ఇంటూ A plus B bar కి ఫార్ములా అయింది A bar ఇంటూ B bar ప్లస్ B. రైట్, ఇప్పుడు ఏం చేయండి? ఈ రెండు మల్టిప్లై చేయండి. యూ కెన్ మల్టిప్లై దీస్ టూ టర్మ్స్ A ఇంటూ A bar B bar, A ఇంటూ A bar B bar ప్లస్ A ఇంటూ B. దీంతో మల్టిప్లై చేస్తే ఈ రెండు మల్టిప్లై చేయండి. A bar B bar ఇంటూ A bar B bar ప్లస్ దీంతో మల్టిప్లై చేయండి. A bar B bar ఇంటూ B. We already know the formula. ఏంటి? A ఇంటూ A bar ఈక్వల్ టు 0. B ఇంటూ B bar ఈక్వల్ టు 0. A డాట్ A ఈక్వల్ టు 0 నా కాదు A. A ఎన్నిసార్లు మల్టిప్లై అయినా ఏనే వస్తుంది. A bar B bar ఇంటూ A bar B bar. అలాగే ఫార్ములా ఏమవుతుంది? A bar B bar ఇంటూ A bar B bar. 2 టైమ్స్ వచ్చింది. దాన్ని ఏం చేయాలి? సింగిల్ టైమే రాయాలి. 3 టైమ్స్ వచ్చినా కూడా సింగిల్ టైం. ఎన్నిసార్లు 10 సార్లు వచ్చినా కూడా సింగిల్ టైమే రాయాలి. ఓకే, A ఇంటూ A bar వాల్యూ 0. 0 ఇంటూ B bar ప్లస్ AB. ఇది A ఇంటూ A ఫార్ములా లాగా. A bar ఇంటూ B bar ఇంటూ A bar ఇంటూ B bar. దాన్ని సింగిల్ టైంలో రాసుకుంటాం. A bar ఇంటూ B bar. హియర్ A bar పక్కన వేయండి. B bar ఇంటూ B. B ఇంటూ B bar ఆర్ B ఇంటూ B bar. B bar ఇంటూ B. సో A bar ఇంటూ 0 అయిపోతుంది. 0 ఇంటూ సంథింగ్ 0 కదా, అది ఏ అన్నా B. AB ప్లస్ A bar B bar. A bar ఇంటూ 0 0. 0 ఇంటూ సంథింగ్ 0. సో దేర్ ఫోర్ ఫైనల్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏం రాయొచ్చు? Y ఈక్వల్ టు దీని ముందు రాసుకున్న ప్రాబ్లం లేదు. A bar B bar ప్లస్ AB అన్నమాట. రైట్, సో దిస్ ఇస్ ద అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఫర్ నార్ గేట్. నార్ గేట్కి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ అదే సింప్లిఫై చేశాం. మీకు ఇక్కడ సింప్లిఫై చేస్తే స్టెప్ బై స్టెప్ సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది? A bar B bar ప్లస్ AB. ఇది దేనికి? ఎక్స్ నార్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ బై యూజింగ్ నార్ గేట్స్. దీని ట్రూత్ టేబుల్ తీసుకుంటే ఎలా ఉంటుంది? సో దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ ఎక్స్ నార్. సో 0 0 ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 వస్తుంది, 0 1 0 వస్తుంది, 1 0 0 వస్తుంది, 1 1 1 1 వస్తుంది. ఇన్పుట్ వాల్యూస్ చూసుకోండి. 0 0 కానీ 1 1. ఈక్వల్ ఉంటే హై డేటా, నాట్ ఈక్వల్ ఉంటే లో డేటా. మీరు కావాలంటే వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. XORకి అవుట్పుట్ ఈస్ ఎక్స్ నార్ బై యూజింగ్ ఓన్లీ నార్ గేట్స్ నుంచి డిజైన్ చేస్తాం. అండర్స్టూడ్? ఓకే, థ్యాంక్ యూ.